చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో రాజ్యనగరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు వైభవపేతంగా 2 రోజుల పాటు నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు యూనివర్సిటీ ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణ రాజు చైతన్య రాజు వెల్లడించారు. జేజేయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. చైతన్య రాజు మాట్లాడుతూ గత ఏడాది కంటే వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడానికి నిర్ణయించామన్నారు. ఆదికవి నన్నయ్య, కందుకూరి వీరేశలింగం, రాజరాజ నరేంద్రుడు వంటి మహాకవుల పేర్లతో 3 ప్రధాన వేదికలు ఏర్పాటు చేస్తున్నామని, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 580 మంది కవులు హాజరవుతున్నారని అన్నారు. తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న ఈ సమయంలో భాషపై మరింత ఆసక్తి పెంచడానికి పలు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు 8వ తేదీన జ్యోతి వెలిగించి సభలను ప్రారంభిస్తారని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, టీటీడీ చైర్మన్ బీవీఆర్ నాయుడు హాజరవుతారని అన్నారు. 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు అధునాతన ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన అయోధ్య బాలరాముడి నమూనా ఆలయాన్ని ప్రారంభిస్తామన్నారు. 2వ రోజు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ తదితరులు హాజరవుతున్నారని అన్నారు. జేజేయూ వైస్ ఛాన్సలర్ యు చంద్రశేఖర్, పేరాబతుల రామకృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ ప్రపంచ తెలుగు మహాసభల్ని జనవరి 8, 9 తారీఖుల్లో నిర్ణయించడానికి గురువారం నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు పోస్టర్ ఫార్మల్గా ఆవిష్కరణ ఆఖరిని కూడా చేసుకోవచ్చండి. ఇది రెండవది, దాదాపు ఇప్పటి వరకు కూడా 3 వేదికలు మనకి, ఒకటి ఆదికవి నన్నయ్య గారి వేదిక, అలాగే కందుకూరి వీరేశలింగం పంతులు గారి వేదిక, మూడవది శ్రీ రాజరాజ నరేంద్ర వేదిక. 3 వేదికలు దాదాపు ఇక్కడ మన యొక్క కార్యక్రమాల్ని మనం నిర్వహించుకుంటున్నాం. దీనికి చాలా మంచి స్పందన వచ్చి వందలాది మంది, దాదాపు 560 మంది ఈ యొక్క కవులు ఇందులో పాల్గొనడానికి, వారందరికీ కూడా ఇక్కడ వసతి సౌకర్యాలు 2 రోజులు ఉండడానికి 7వ తారీఖు సాయంత్రం నుంచి 9వ తారీఖు రాత్రి కానీ 10 ఉదయం వరకు కానీ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ పాఠశాల హై స్కూల్ విద్యార్థులకి అందరికీ కూడా పద్య పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి వారందరికీ కూడా బహుమతులు ఇవ్వటం జరుగుతూ ఉంది. వచ్చినటువంటి అందరికీ కూడా పార్టిసిపెంట్ అతిథులకు కూడా 8,000 మందికి కూడా ప్రశంసా పత్రాలు, అలాగే వారు ఇక్కడ వచ్చినందుకు ఇస్తే రేపొద్దుట వారికి కూడా మంచి గుర్తింపు ఉంటుందని చెప్పేసి కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బిఆర్ నాయుడు గారు వారు కూడా మొదటి రోజు వస్తున్నారు. అలాగే సభకి ఉదయం 6 గంటలకే గణపతి పూజ చేసి ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఆవిష్కరణ అది ఒకటి చేస్తున్నాము. మనకి ఒక అయోధ్య శ్రీరామచంద్రమూర్తి బాలరాముడి యొక్క విగ్రహమే కాకుండా నమూనా ఆలయాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మా కులపతి మాన్యుడు శ్రీ చంద్రశేఖర్ గారు 3 నెలలు దాదాపు 5 రాష్ట్రాలతో అనుసంధానమై ఈ యొక్క సాంకేతికను వినియోగించుకొని ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఎక్కడెక్కడో తెలుగు మహాసభలు జరగడం లేదు, ఈ గోదావరి తీరంలో జరగడం లేదు. ఎందుకంటే శ్రీవాణి విద్యా అనే సుప్రసిద్ధమైన శ్లోకంతో ఆంధ్ర మహాభారతానికి నన్నయ్య గారి శ్రీకారం చుట్టింది ఈ పావనమైన గోదావరి తీరం. ఒక నోట్స్ రాసుకున్నాను. భాష
సాహిత్యం, సంస్కృతి. ఇంగ్లీష్లో చెప్పాలంటే లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చర్. ఇప్పుడు కొన్ని నిమిషాల కిందట ఒక పాత్రికేయ మిత్రుడు ఒక యూనివర్సిటీ గురించి, ఒక మిషన్ గురించి అడిగారు. వీటన్నిటికీ ఆన్సర్స్ ఏంటంటే, మారుతున్న కాలంతో పాటు మన పద్ధతులు కూడా భాషకు, సాహిత్యానికి, సంస్కృతికి, వాటిని మన సొసైటీలో ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తూ, మన స్టూడెంట్స్తో ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేది కేవలం సాహిత్యం గురించి మాత్రమే తెలుసుకుంటే కుదరదు. విశ్వనాథ శాస్త్రి గారి 1000 పడగల నుంచి సీతారామ శాస్త్రి రాసిన తెలుగు సినిమా పాటల దాకా మీరు కొన్ని చూశారంటే, ఆ పాటల్లో సాహిత్యము, భాషతో పాటు ఎంతో విజ్ఞానం, ఎంతో గొప్ప ఆలోచనలు ఉంటాయి.